రైట్. శంకర్ గారు కంగ్రాచులేషన్స్, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఎలా ఫీల్ అవుతారు? సార్ నాకు చాలా సంతోషం ఉంది. ఆ సంతోషం ఎందుకంటే మేము ఒకప్పుడు శ్రీధర్ రెడ్డి సార్ ఆయంలో ప్రెసిడెంట్గా ఉన్నారు. 2019లో ల్యాండ్ ఓపెన్ అయింది. ఇదే బిల్డింగ్ 2019లో ఓపెన్ చేసాము. వై శ్రీధర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నారు. సో అప్పట్లో ఈ బిల్డింగ్ అనేది మా సొంత కళ ఉండే. 500 మందికి కుటుంబానికి మన ఆఫీస్కి ఒక సొంత ఆఫీస్ ఉండాలి. ఏ యూనియన్ పోయినా ఎక్కడ పోయినా ఆఫీస్ లేదు, ఆఫీస్ అంటుండే మనకు ఒక ప్రత్యేక ఆఫీస్ ఉండాలని శ్రీధర్ రెడ్డి గారు పడ్డ కష్టం ఇవాళ ఫలితం దొరికింది. సో ఇవాళ మనకి ఒక ల్యాండ్ ఉందని చాలా సంతోషం. అప్పుడు నేను ఈసీ మెంబర్గా ఉన్నాను. అప్పుడు ల్యాండ్ కట్టేటప్పుడు ఈసీ మెంబర్గా ఉన్నాను. తర్వాత నేను జాయింట్ సెక్రటరీగా మళ్ళీ గెలిచినాక అప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు. యాక్చువల్గా యూనియన్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏం అనిపించలేదు. సో అలా కాదు, మనం పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని దృష్టితో ఒక నెక్స్ట్ 1 year నేను పోటీ చేయలేదు. తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఎలక్షన్ నిలబడడానికి కారణం ఒకటే రీజన్, సుమలత మేడం గారు అంటే రైట్ టు ఉన్నారు, పాయింట్ టు పాయింట్. వాళ్ళ విజన్ ఒకటే, జనాలకి వెళ్ళాలి. డబ్బు అయినా ఫెసిలిటీస్ అయినా ఏదైనా ఫేస్ టు ఫేస్ జనాలకి వెళ్ళాలని. అలా వాళ్ళతో మన సుమలత గారితో పాటు జానీ మాస్టర్ ఇంకా రైట్ హ్యాండ్ బ్యాక్ సపోర్ట్ అనమాట. వాళ్ళు ఇద్దరు విజన్ ఒకటే, జనాలకి ఏమన్నా చేయాలని. సో ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ గెలిచిన ఆనందం కంటే ఈ ఉన్న 1.5 yearలో ఏదో ఒకటి చేయాలి. జనాలకి 600 మంది జనాలకి ఏదో చేయాలి. ల్యాండ్ అన్న కొనాలి, లేకపోతే ఇల్లు అన్న కట్టాలి. ఎందుకంటే మనకు ఆఫీస్ వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ ల్యాండ్, ఇల్లు. ఈ రెండు ఏదో ఒకటి చేస్తామని 100% నాకు భరోసా ఉంది. ఎందుకంటే సుమలత గారు సేమ్ విజన్లో ఉన్నారు, జానీ మాస్టర్ సేమ్ ఉన్నారు. సో ఇవి రెండు చేసామనుకో సార్, మా లైఫ్కు ఇప్పుడు మేము గెలిచింది ఆనందం కదా. ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనం డెవలప్మెంట్ అయిందనుకో, అదే మాకు ఆనందం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మేము ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొనాలనుకుంటే దానికి డబ్బులతో కూడినవి కొన్ని లక్షలు కావాలి. ఆ లక్షలే కావాలంటే ఎవరి దగ్గర కావాలి. సో ఫండ్ రైజ్ అనే కార్యక్రమం ఒకటి త్వరగా మేము ప్లాన్ చేస్తున్నాము. అప్పుడు హీరోలు దగ్గర, డైరెక్టర్ దగ్గర అందరూ వెళ్తాము. సార్ మా యూనియన్లో ఫండ్ రైజింగ్ ఒక కార్యక్రమం చేస్తున్నాను. సో మా యూనియన్లో డాన్సర్స్కి ఇల్లు లేదు, జగ లేదు, దానికోసం ఒక ఈవెంట్ ప్లాన్ అనుకుని ఒక ప్లాన్ వేసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. నేను ఈ వర్డ్ ఏదో ఉందో నెక్స్ట్ ఫస్ట్ కమిటీ మీటింగ్లో నేను వాళ్ళందరి ముందు పెడతాను. ఎందుకంటే నా విజన్ అది. 6 years ట్రై చేస్తున్నా ఒక ఈవెంట్ చేయాలని. ఎందుకు సార్, మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిపై ఫారిన్లో ఈవెంట్ చేసి వస్తారు. ఎవరి కోసం? వాళ్ళ యూనియన్, వాళ్ళ సంస్థ బాగుపడడానికి. మా యూనియన్, మా డాన్సర్, మా మాస్టర్ చాలా మంది ఉన్నారు. మేము ఎందుకు చేయకూడదు? మేము సినిమాలో డాన్సే కదా ఆడతాము, అదే డాన్స్ ఈవెంట్లు ఎందుకు మేము చేయకూడదు? ఈ ల్యాండ్ కోసం మేము చాలా కష్టపడ్డాం. అప్పుడు ప్రతి మాస్టర్ సపోర్ట్ చేశారు. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ గారు, భాను మాస్టర్, గణేష్ మాస్టర్ కానీ, ఇంకా కొత్త మాస్టర్ చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే కనుక ఈ బిల్డింగ్ కట్టలేం. ఇప్పుడు ఇదే బిల్డింగ్ కట్టినా కూడా నెక్స్ట్ ల్యాండ్కి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మాకల్లా కదా 600 మందికి ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ వచ్చింది అనుకో, సూపర్ ఉంటుంది. దానికి ఏం చేయాలి? ఒక ఈవెంట్ ప్లాన్ ఉంది. ఒక్క ఈవెంట్ 2 ఈవెంట్ అని ప్లాన్ చేసి దానికి ఎంత ఖర్చు ఏంటని ఒక కమిటీలో అన్ని డిసైడ్ చేసి నేను వెళ్దామనే నా విజన్. నా ఫస్ట్ కమిటీలో నేను వేసే ఫస్ట్ స్టెప్ ఇదే. మిగతా చిన్న అన్నీ ఉన్నాయి, అవన్నీ మన అందరితో కూడి అన్ని చేసుకుంటాం అని నా విజన్, అంతే సార్. చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది, ఇందాక చెప్పడం కూడా జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది సార్? నిజంగా చిరంజీవి గారు కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికి తెలియదు కానీ ఇదే బిల్డింగ్ సార్ 2018-19లో కరోనా టైంలో శ్రీధర్ రెడ్డి గారి ఆయంలో ప్రెసిడెంట్ మేము కమిటీ ఉన్నాను. మేము తినకుండా అందరు కరోనాలో ఊర్లో ఉంటే మేము ఇక్కడ కష్టపడి ఈ బిల్డింగ్తో పాటు సహకరించాము. అప్పుడు చిరంజీవి గారు అప్పుడు ఏంటంటే మనకి సరుకులను ఇచ్చారు. అందరికి సరుకులు అందించేలా మేము ప్లాన్ చేశాం. సో అప్పుడే కరోనా టైంలో అంత హెల్ప్ చేశారంటే ఇప్పుడు మేము చేసే ఈవెంట్కి 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయినాయి, తలుసుకుంటే ఏమైనా చేయొచ్చు. అంటే వాళ్ళకి మంచి మనసు. రామ్ చరణ్ గారు కానీ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు, అది చాలు కదా. సో వీళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇంకా చాలా మంది హీరోలు వస్తారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలే, ఇంకా ఒక అడిగితేనే కదా ఎవరు అన్నం పెడతారు. సో మేము ఎవరి దగ్గర అడగలే. ఇప్పుడు ఉన్న 1.5 yearలో 100% అడుగుతాము, వెళ్తాము. డెఫినెట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారని మాకు అంటే ఆశ అయితే ఉంది. ఎందుకంటే మా విజన్ వాళ్ళకి తెలుసు కాబట్టి. సరే డాన్సర్ లేదా కష్టపడతారు కదా, వాళ్ళకి ఒకటి ఉంది, ఆశ ఉంది, 100% హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా చిరంజీవి సార్ ఫ్యానే, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యానే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము, వాళ్ళు లేకపోతే మేము మిగతా హీరోలు అందరి దగ్గరికి వెళ్తాం. వాళ్ళ సపోర్ట్ మాకు 100% కావాలి. మేము ఎదగాలంటే వాళ్ళ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఎప్పటికైనా మేము వాళ్ళతో కలిసి పని చేయాల్సిందే. కోరియోగ్రఫీ చేయాలని వాళ్ళతో చేయాలి, డైరెక్షన్ చేయాలని వాళ్ళతో చేయాలి, డాన్సర్ చేయాలని వాళ్ళతో చేయాలి. అది సార్. సో ఎలక్షన్ సాఫీగా జరిగాయి, ఫలితాలు సాఫీగా వచ్చాయి, వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా సాఫీగా అయితే కూల్గా జరిగిపోయాయి. సో మొన్నటి వరకు జరిగిన గొడవలన్నీ కూడా సర్దుమణిగిపోయినట్టేనే, ఇక ఏ ప్రాబ్లమ్స్ లేనట్టే కనిపించాయి మాకైతే.
సార్ ఏం లేదు సార్, అంత క్లియర్ అయిపోయింది. మా విజన్ ఒకటే, మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చినాం అంతే. అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే 100% ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, మా సభ్యులే వచ్చేవాళ్ళు. అలాంటిది ఏం లేదు. సో వాళ్ళకు తప్పు అర్థమైపోయింది. వద్దులే వీళ్ళు విజన్ ఒకటే ఉంది, మంచిగా అదే చేస్తున్నారు సార్. ఒకటే సార్, సడన్గా మీరు స్పీడ్గా వెళ్తున్నారు, సడన్గా బ్రేక్ వచ్చింది మన స్పీడ్ బ్రేకర్స్ ఏమైతే పల్టీ కొడతాం. సో మనం పరిగెత్తులు పట్టేస్తే ఏమవుతుంది, అరే నన్ను పట్టుకున్నారంటారు. సో అదే జరిగింది. ఎప్పుడు లేని డిసిషన్ ఫస్ట్ సారి సుమలత గారు తీసుకున్నారు కాబట్టి కొద్దిగా డైజెషన్ కాదు జనాలకి, అరే ఏంది సడన్గా ఇట్లా అటాక్ అయ్యారని. ఇది ముందు అందరికి అలవాటు అయిపోతే, సో వీళ్ళు చేసింది కరెక్ట్ అని. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు కనపొచ్చు, మీడియాలో తప్పు చెప్పుండొచ్చు, కానీ ఫ్యూచర్లో 100% మన గురించి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సిందే కదా, ఎందుకంటే ఫ్యాక్ట్ ఉంది ఇక్కడ ఉంది, రియాలిటీ ఇక్కడ ఉంది, నిజాయితీ ఇక్కడ ఉంది. 100% చెప్పాల్సింది. సో అలాంటి ఉద్దేశం ఎవరికి సార్, అందరు చాలా బాగున్నారు. సో అందరు చాలా హ్యాపీ, మాక్సిమం అందరు హ్యాపీ. ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లం క్లియర్ అయినట్టే సార్. అది థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కూడా. మా TFDDA తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్, చిన్న కరెక్షన్స్, మేజర్ ఇష్యూ ఏం లేదు. సో ఏది జరిగినా మా జనరల్ బాడీ మీటింగ్లోనే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేసుకునే అర్హత మాకుంది. మా ప్రాబ్లం మేము క్లియర్ చేసుకున్న తర్వాత మేము భరించలేని ప్రాబ్లం ఉంటే మాకు ఫెడరేషన్ హెల్ప్ చేస్తుంది. కానీ మా యూనియన్లో కొంతమంది సభ్యులు నెగిటివ్ పీపుల్స్ మీడియాలోకి వెళ్ళి, ఇప్పుడు నార్మల్గా నన్ను ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. జానీ మాస్తా ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నరు. తన పేరెత్తితేనే మీడియాలో నన్ను చూస్తారు. సో కామన్ ఆడియన్స్గా నన్ను చూస్తారు. సో కాబట్టి ఇవి చిన్న కరెక్షన్స్, ఫెడరేషన్ మేము ఎప్పుడు కాదనలేదు. సో జానీ మాస్టర్ ఏదైతే గట్టిగా అరిచాడో 15 సెకండ్స్ అదే పెట్టారు, కానీ దాని బిఫోర్ ఆఫ్టర్ ఏమైందో ఎవరు పెట్టలేదు మీడియాలో. సో కాబట్టి మాలో చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కదా, అవే మనస్పర్ధలు అవి చిన్న అయితే. మేజర్ ప్రాబ్లం ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ వాళ్ళని తీయడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఒక పెద్ద మనిషి ఫెడరేషన్లో జాయింట్ సెక్రటరీ, ఇక్కడ జనరల్ సెక్రటరీ. సో ఇక్కడ మేము మా అసోసియేషన్లో TFDDA అసోసియేషన్లో మా జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసేసుకున్నాం. జూన్ 14th రోజు క్లియర్ అయిపోయింది. అక్కడ కట్ చేస్తే ఆ 14th రోజు నిర్ణయం తీసుకున్నాం, సభ్యుల ఆమోక్షంలో నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళు వెళ్ళిపోయారు. క్లియర్. తర్వాత ఆ మనిషి ఏం చేశాడు, ఆ పెద్ద మనిషి చాలా సీనియర్ డాన్సర్ ఆయన, అక్కడ అక్కడ జాయింట్ సెక్రటరీ. సో వాళ్ళకి ఫెడరేషన్ మేము తప్పనట్లేదు, ఫెడరేషన్ నాయకులకి పోయి రాంగ్గా పోర్ట్రేట్ చేశాడు. ఆ పోర్ట్రేట్ చేయడం వల్ల మా మీద కోపం వచ్చింది, మా అసోసియేషన్ మీద కాదు, మా మీద. అయితే ఇద్దరు వర్షన్ విన్నాడు, ఎవరు? అనిల్ సారు. సో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళమన్నాడు. రాజీనామా వాళ్ళే చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సపోర్ట్ చేయాలి ఎలా చేస్తారు? మళ్ళీ బిఫోర్ రేపటి నుంచి వర్క్ చేయాలంటే ఎలా ఫేస్ చేయాలి? సో కాదు కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదైతే డిసైడ్ చేశారో అదే క్లీన్గా ఉంటుంది. మా ప్రాబ్లంని మేమే సాల్వ్ చేసుకుంటాము. మాకు ఫెడరేషన్ చాలా అవసరం, చాలా అవసరం. ఒక పర్టికులర్ టైంలో మేము భరించలేని క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే అక్కడికి వెళ్ళి సార్ ఇలా జరుగుతుంది అని చెప్పారు. వేజర్స్ గురించి అంటావా? వేజర్స్ గురించి 3 yearsకి పర్సంటేజ్ లాగా వాళ్ళు డిసైడ్ చేశారు. ప్రొడ్యూసర్ సార్కి, ఛాంబర్ సార్కి, వాళ్ళందరికీ ఫెడరేషన్ వాళ్ళకు డేట్ గుర్తు చేస్తే చాలు. మనం డేట్ గుర్తు చేయడం వల్ల అరే వీళ్ళకి పెంచాము వేజర్స్, ఈ టైం అయిపోయిందా అని నెక్స్ట్ వాళ్ళకి గుర్తు చేస్తే సరిపోతుంది. అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలి, అది చేయాలని కాదు. సో ఓవరాల్గా ఇంటెన్షన్, ఎండ్ ఆఫ్ ది టాక్ ఏంటంటే మా చిన్న కరెక్షన్స్ మేము షార్ట్అవుట్ చేసుకున్నాం. ప్రాబ్లం ఆల్ క్లియరు, ఫెడరేషన్ మాతోనే పనిచేస్తుంది, అందరూ కూల్గానే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో రామ్ చరణ్ సార్ లాంటి హీరో ఎక్కడ లేడు. ఎందుకంటే డ్యాన్స్ అసోసియేషన్ అన్న, ఏ అసోసియేషన్ ఒక పర్సన్కి, ఒక కార్మికుడికి ఒక హోప్ ఉండాలి. ఆ హోప్ లేదు మాకు. ఇప్పుడు అంత పెద్ద హీరో మాకు ఒక చిన్న హెల్ప్ చేశాడంటే మాకు ఎంత పవర్ వస్తుందండి. నేను తన చూసే పెరిగాను, రామ్ చరణ్ సార్ చూసి, పవర్ స్టార్ని చూసి, చిరణ్ సార్ నుంచి పెరిగాం కదా. వాళ్ళ నుంచి మేము కార్మికులుగా ఆశిస్తాం, వర్క్ ఆశిస్తాము అని. కానీ మాకు దానికంటే మించి హెల్ప్ చేశాడు. సో వాళ్ళ నమ్మకాన్ని మేము సద్వినియోగపరచుకోవాలి కదా. వాళ్ళు నమ్మి ఇచ్చారు మాకు, సో మా బాధను అర్థం చేసుకుని మా కష్టాల్లో నుంచి మా జానీ మాస్టర్ లేచాడు పైకి. గాడ్ ఈజ్ గ్రేట్. తను ఎంత కష్టపడ్డాడో ప్రతి ఒక్క డాన్సర్కి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తెలిసిపోయింది. జానీ మాస్టర్ పేరు చెప్పే
వీళ్ళు సోషల్ మీడియాలోకి ఎక్కి పేరు తెచ్చుకున్నారు తప్ప వేరే విధంగా అయితే కాదు. ఇప్పుడు నేను జానీ మాస్టర్ పేరు ఎత్తే నా వీడియో చూస్తారు, శేఖర్ మాస్టర్ పేరు ఎత్తే నా వీడియో చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు చెప్పండి? నేను ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నా, దేవుడు నేను కూడా డెవలప్ అవ్వచ్చు, కానీ వాళ్ళు చాలా కష్టాలు అనుభవించి వచ్చారు. అరే మన యూనియన్ నుంచి నేను డెవలప్ అయ్యాను కదా, సో మా మెంబర్స్ అని చెప్పి ఇక్కడ యూనియన్లో ప్రతి ఒక్క పర్సన్కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జానీ మాస్టర్ ముందుంటాడు. తన దగ్గరుండి తన హెల్ప్ పొంది మళ్ళీ తన మీద రాయేసిస్తారు. సో జంతువులు అనేది ఒకటే విధంగా ఉంటారు, మనిషి థింకింగ్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, కానీ ఓవరాల్గా నీకు హెల్ప్ చేశాడా లేదా యాజ్ ఏ మనిషిగా మనకు ఒక నమ్మకం అనేది ఉండాలి. సో జానీ మాస్టర్ అంత కష్టాలు అనుభవించి వచ్చాడు కాబట్టి తను మమ్మల్ని చూసి 18 లక్షలు ఇచ్చాడండి. అది పెద్ద పేమెంట్ రెమ్యునేషన్ మా జానీ మాస్టర్ది 18 లక్షలు ఇచ్చాడు. అవి 40 lakhs, మొత్తం 60 lakhs. మాకు ఇయర్ బై ఇయర్ ఇన్సూరెన్స్ చేస్తా అని మాట ఇచ్చాడు. సో రామ్ చరణ్ సార్ గారికి అయితే నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అసలు అంత మంచి హీరో మన ఇండియాలో దొరకడం చాలా పెద్ద వరం. మన పవర్ స్టార్ కానీ, మన మెగాస్టార్ చిరంజీవి కానీ, మన తండ్రి లాంటి వాళ్ళు. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ 24 క్రాఫ్ట్స్ అందరు ఒకటే కష్టాలు ఉంటాయి. మేము ప్రాక్టికల్గా కష్టపడాలి, ఆఫీస్లో కూర్చునేది కాదు. కెమెరా ముందు చూస్తారు కదా కోట్ల జనాలు, సో అలా సార్ మేము చేసేది. సో కాబట్టి మా మాస్టర్స్ అందరు ఒకటే, మా అసోసియేషన్ అందరూ ఒకటే, మేము అందరం ఒకటే. మాలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందులో నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, పాజిటివ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళని మేము కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. నాయకుడు ఈజీగా అయిపోరు ఎవరు. సో ఎవరి స్టేజ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని సో ఇప్పుడు అంత క్లియర్ అయిపోయింది సార్. సో అంత క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు కొంతమంది మా యూనియన్లోనే మా డాన్సర్లు జానీ మాస్టర్ అక్కడ నుంచి తీసుకొచ్చాడు, ఇక్కడ నుంచి తీసుకొచ్చాడు, డబ్బులు అని చెప్పి రకరకాలుగా చెప్తారు. తెలుగు ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఇండస్ట్రీ, తెలుగు కాదు సారీ ఇండియా ఇండస్ట్రీ. మూవీ ఫీల్డ్ అనేది ఒక గ్లామర్ ఇండస్ట్రీ. గ్లామర్ కావాలి. ఇప్పుడు మహేష్ బాబు సార్ పక్కన నేను 5'3" ఉంటాను చూస్తారా? లేదు కదా, చూడరు. తనకు తగ్గ హైట్ తగ్గట్టు కావాలి. గ్లామర్ ఫీల్డ్ కదా. సో ఆ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ప్రొడ్యూసర్స్ మాకు లుక్ కావాలి సార్ అంటారు. సో దానివల్ల చిన్న కరెక్షన్ వల్ల జానీ మాస్టర్ ముంబై డాన్సర్లను తీసుకొస్తున్నాడు, కానీ తన సొంతగా కాదు. డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, కెమెరామ్యాన్ ఉంటాడు. సార్ ఈ ఫ్రేమ్ ఇలా ఉండాలి, ప్రతి ఒక్క డాన్సర్కి అసోసియేషన్ ఉంటుంది. సో అది సార్, అందుకని ఏదైనా ప్రాపర్గా జరుగుతుంది సార్, ఎక్కడ మైనస్ పాయింట్ లేదు. ఫైనల్ ఒకటి, శేఖర్ మాస్టర్ గారు రియాక్షన్ ఏంటి? మీ వైపే ఉన్నారు. శేఖర్ మాస్టర్ అనేది మా దేవుడితో సమానం. తన దగ్గర అందరం వర్క్ చేస్తాం మేము. శేఖర్ మాస్టర్ ఎంత మంచోడు అంటే మాకు తెలుసు. కాకపోతే తన దగ్గర ఉన్న 2-3 మా సభ్యులే కొంచెం మిస్గైడెన్స్ ఇచ్చారు. దానివల్ల తను అసలు ఏం చెప్పలేదు. తన కరెక్ట్గా ఉన్నాడు, తన మిస్టేక్ ఏం లేదు. ఇవన్నీ పుకార్లు సార్. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, మా గణేష్ మాస్టర్ కానీ, రఘు మాస్టర్ కానీ, అందరు మాస్టర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా హెల్దీ రిలేషన్షిప్తో ఉంటారు. సో ఎలాంటి కరెక్షన్స్ లేవు. పక్కన ఉంటారు కదా, అది కాదు మాస్టర్, ఇది కాదు మాస్టర్, అది కాదు మాస్టర్. ఆ మాటల వల్ల మాస్టర్స్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. ఒక్కటే బాధ, ఫెడరేషన్ ద్వారా కలుపుకొని పనిచేయాలని. మేము ఫెడరేషన్ ద్వారా కలుపుకొని పనిచేస్తున్నాము. ఓవరాల్గా ఒకటే ఇంటెన్షన్. మాలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మేము సాల్వ్ చేసుకున్నాం. కానీ మా సభ్యులు అక్కడ చెప్పడం వల్ల ఇలా జరిగింది. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల, నటరాజ్ స్వామి వల్ల అంత క్లియర్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్.